ఇప్పుడు ఈ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కి చాలా డిఫరెంట్ వేస్లో మనకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు డైరెక్ట్ అడ్మిషన్ అండి, ఎలాంటి ఎగ్జాము ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా శాట్తో వెళ్ళి మార్గం ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడతాం. ఇట్ ఈస్ కాల్డ్ డాసా కోటా, డైరెక్ట్ ఎంట్రీ. ఇంకా నో ఎగ్జామ్ నో ఇంటర్వ్యూ. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కి వెళ్ళే దాంట్లో ఎగ్జామ్ ఇంటర్వ్యూ లేకుండా వెళ్ళి ఏకైక ఎంట్రీ ఏదైనా ఉందంటే ఇదే. సో దీనికి చూసుకున్నట్లయితే అంటే మనం శాట్ ఎగ్జామ్ అనేది డెఫినెట్గా మనం రాయవలసి ఉంటుంది. ఎవరి ఇయర్ కూడా కట్ ఆఫ్ అనేది చాలా సివియర్గా పెరుగుతుందండి. ఎందుకంటే ఈ యొక్క రకరకాల భయాలతో అమెరికా వెళ్ళడం, కొంతమందికి పంపడం ఇష్టం లేక ఇక్కడే ఉంచుకుంటున్నారు. అంటే ఫారెన్లో ఆల్రెడీ చదివి వచ్చి లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఫారెన్లో ఉంటున్నారు. ఎవరైతే ఒక 20 ఏళ్ల క్రితం వెళ్ళి వేరే ఫారెన్లో సెటిల్ అయ్యారు, అప్పుడు కొంత మనీ సంపాదించుకుని ఒక 10 సంవత్సరాల పాటు రకరకాల కారణాల వల్ల పర్సనల్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ అవ్వచ్చు, ఎమోషనల్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే ఆపర్చునిటీ సరిగ్గా లేకపోవచ్చు, లేకపోతే ఎక్కడ కొంచెం బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయనో రకరకాల కారణాల వల్ల రివర్స్ మైగ్రేషన్ ఎప్పుడైతే మనకి స్టార్ట్ అయిందో ఒక 3-4 ఇయర్స్ నుంచి బాగా రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్ అవుతుంది మనకి. సెటిల్ అయ్యి కొంచెం వెల్ ఆఫ్ అయిన వాళ్ళు కూడా ఆ రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్ అయ్యి వచ్చినటువంటి వ్యక్తుల యొక్క పిల్లలు క్లాస్ 11th 12thలో ఉన్నారు ఇప్పుడు. అందు గురించి దీనికి ఇంత కాంపిటీషన్. ప్లస్ ప్రజెంట్ ఉన్నటువంటి సినారియోలో బయట కంట్రీకి వెళ్ళి యూజీ చదువుదామా లేదా అన్నటువంటి కొంత ఎమోషనల్ ఆస్పెక్ట్ కలవడం వల్ల ఈ రెండు కలవడం వల్ల దీనికి కాంపిటీషన్ పెరిగింది. ఒకప్పుడు శాట్ స్కోర్ 1400 ఉన్నా కూడా సీట్ వచ్చేది. ఇప్పుడైతే అలా శాట్ స్కోరు చాలా చాలా ఎక్కువ రావాలి. 1550 లోపు ఉంటే వస్తానైతే నేను అనుకోవట్లేదు ఈ సంవత్సరం కూడా. సో 10 అనుకున్నాం, 20 అనుకున్నాం, లాస్ట్ ఇయర్ 30, అట్లాగా ముందుకు వెళ్ళిపోతుంది. 1550 ఉంటే తప్ప కంప్యూటర్ సైన్స్ వచ్చే అవకాశం ఉండదు. ఈసీ అయితే మహా అయితే ఒక 20 పాయింట్లు తక్కువ ఉంటుంది.